ఈసారి ఎలక్షన్లో డబ్బులు తీసుకుని ఓటేస్తారా? మీకు అభివృద్ధి పనులు చేసే వాళ్ళకి ఓటేస్తారా? మాకు డబ్బులతో అవసరమే లేదు మేము. మాకు అనుకుంటున్నాం మేము నవీన్కి వేయాలని అనుకుంటున్నాం. యువకుడు మరి ప్రజానాయకుడు చదువుకున్నటువంటి అబ్బాయి నవీన్ యాదవ్ గారు విన్ అయితే బాగుంటుందని ప్రజల యొక్క అభిప్రాయం. మాకు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది. నవీన గెలవాలని మేము అనుకుంటున్నాం. మాకు సునీత మేడం రావాలనుకుంటున్నాం మేము. నవీన్ అన్నం చూసి ఓటేద్దామని మాకు ఇష్టం ఉంది కానీ ఇంకా అది మొగనికి చెప్పకుండా ఎక్కడో పోతుంది. కరీంనగర్కి వెళ్ళి వచ్చింది, ఇట్లా నీలపుర చాదాయికి వచ్చింది. ఇప్పుడు పిలవంగానే వస్తాడు ఎనీ టైం. ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా వచ్చి సాయం చేస్తాడు అన్న. మేము పేద పరిస్థితుల్లో ఉన్నాము. మేము కట్నం లేకుండా ఉంటే మాకు కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చారు. మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టదు సార్. ఇది వేస్ట్ గవర్నమెంట్ అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ గవర్నమెంట్. ఇది ఆడ హామీలు చెప్పిండు, ఒక హామీ కూడా చేయలే. మాకు అనుకుంటున్నాం మేము నవీన్కి వేయాలని అనుకుంటున్నాం. సానుభూతి పడవచ్చండి. మిగతా ఉన్న 43 ఏళ్ళు లేవానికి, కేసీఆర్కి ఉన్నంత చెల్లెంటికి ఉన్నంత బొచ్చు లేదానికి. మాకు ఎవరు ఇస్తున్నారు డబ్బులు? ఎవరన్నా ఇస్తే కదా మేము వేసేది. మాకు ఎవరు ఇవ్వకుండా ఇచ్చినా ఓటు అయితే వేస్తాం కదా. అన్న మీద ఒక కంప్లైంట్ ఉంది కదా, అన్న ఒక రౌడీ షీటర్ అని చెప్పి. షీటర్ ఏం రౌడీ షీటర్ లేడన్న అన్న. అన్న మేము పార్టీని చూసే ఓటేస్తామన్న, వ్యక్తిని చూసేయం. అంటే కావాలనే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? కావాలని అంతే, ఫేక్ అది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఏ బాధ లేకుండా లేడీస్కి మేము అదే రావాలని కోరుకుంటున్నాం. సానుభూతి ఓట్లు పడతాయి. మేము ఉండేవాడు కూడా వేయించేంత కెపాసిటీ కూడా మాకు కూడా ఉంది. అన్న నమస్తే. నమస్కారం అండి. మీ పేరన్నా? నా పేరు భిక్షపతి అండి. ఏ ఏరియా ఇది? ఇది మన రహమత్ నగర్ అండి. ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీ అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి యువకుడు మరి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ, ప్రతి ఒక్క వీధి కూడా అన్నీ కూడా వాళ్ళకి తెలిసినటువంటిది. ప్రతి మనిషి, ప్రతి యూత్ కూడా అందరు తెలిసినటువంటి వాళ్ళు నవీన్ యాదవ్. వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ 40 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాగంటి గోపీనాథ్ గారు 10 ఇయర్స్ నుంచి చేశారు. అది ఓన్లీ గల్లీ లీడర్ల వరకే వాళ్ళకి పరిమితమైంది, కానీ ప్రజా యొక్క సర్వీస్ మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు ఇది కాలేదు. అయితే ప్రజా సర్వీస్ కోసం కావాలంటే గల్లీ కూడా మన వాటర్ సప్లై కానీ ప్రజలలో పాటు ఉన్నటువంటి యువకుడు మరి ప్రజానాయకుడు చదువుకున్నటువంటి అబ్బాయి నవీన్ యాదవ్ గారు విన్ అయితే బాగుంటుందని ప్రజల యొక్క అభిప్రాయం. గవర్నమెంట్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ఎలా గెలుస్తుందని అనుకుంటున్నారు? వ్యతిరేకత అనేదానండి, ఇప్పుడు అక్కడ కాళేశ్వరం అనే ప్రాజెక్టును కూడా వాళ్ళు అక్కడ చేశారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు దాని యొక్క రికవరీ చేయాలంటే కూడా కొన్ని వేస్ట్ కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీ బస్ అని చెప్పేసి మన కళ్యాణ లక్ష్మి అని అన్నీ చేశారు. కొద్దిగా ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటుంది. ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మన నిరుద్యోగ యువత కానీ ఉండొచ్చు. తర్వాత ఇంకా వేరే అన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటి 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సానుభూతి ఓట్లు పడేదానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? ఆమె సానుభూతి అంటే 25% సానుభూతి పడవచ్చండి. మిగతా 25% మిగతా గల్లీ లీడర్ల వరకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కాకపోతే రేపు పొద్దుగాల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆమె ఒక మహిళ కాబట్టి ఆమె తీరుస్తుంది అన్నటువంటి ఒక భరోసా అనేది అయితే లేదు. ఇంకో ఆమె వెంబడి తిరిగేటువంటి వాళ్ళు లీడర్లు ఉంటారు, వాళ్ళని కలుపుకొని ఆమె రావాల్సి వస్తుంది. ఆమెకు ప్రత్యేకించి ఈ గల్లీలో ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉందన్న విషయం ప్రజెంట్ వరకు ఆమెకు తెలియదు. ఇప్పుడు అపోజిషన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ ఉన్నటువంటి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాయో ప్రతి లీడర్ కానీ ఆయన కాన్స్టిట్యున్సీ మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ రహమత్ నగర్ ఉండొచ్చు, బోరబండ ఉండొచ్చు, తర్వాత ఇక్కడ ఎల్ఎన్ నగర్ ఉండొచ్చు, రహమత్ నగర్ ఉండొచ్చు, జవహర్ నగర్ ఉండొచ్చు, ప్రతిది కూడా ఆయనకు తెలుసు, అవగాహన ఉంది. ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా, అభివృద్ధి చెందే పర్సన్కి ఓటేస్తారా? అభివృద్ధి చెందే పర్సన్కి వస్తాం. ఆల్రెడీ మొన్న రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకల్లో 150 కోట్ల ప్రాజెక్టు అమౌంట్తో మొత్తం గల్లీలలో డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం అంతా వర్కులు నడుస్తూ ఉన్నాయండి. నవీన్ యాదవ్ అని ఒక రౌడీ షీటర్ అని కొంతమంది విమర్శిస్తున్నారు కదా, దానికి మీరే సమాధానం ఇస్తారు? అది తప్పండి. ఎందుకంటే అతనికి ఎలాంటి ఏం లేదు. ఆయన ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తి. గత కాలం 40 ఇయర్స్ లోపల ఏదైనా జరిగి ఉంటే వాళ్ళ ఫాదర్ విషయంలో అది ఉండొచ్చు. కానీ అతను ఇప్పుడు వాళ్ళ కాలం డబ్బు మీద ఆశ లేదండి. సర్వీస్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారండి. ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా లేకపోతే పార్టీ చూసి ఓటేస్తారా? వ్యక్తిని చూసండి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు సర్వీస్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్లుగా గతం ఎవరో పెట్టినటువంటి చెడ్డ పేరును దాన్ని తుడిచిపెట్టుకొని పోవాలంటే సర్వీస్ చేసి అందరితో మంచి పేరు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారండి. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది, చాలా పథకాలు అమలు అవ్వలేదు అని. కానీ మీరేమంటున్నారంటే నెక్స్ట్ 3 years చూడండి అంటున్నాడు. ఇది ఎంతవరకు నమ్ముతారంటారు ప్రజలు? 100% నమ్మాలని అంటే మీకు చూడండి, విలేజ్లలో రైతు బంధు అంటారని అన్నారు, కానీ సిటీలో మాత్రం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అంటే ఎక్కడ ఉద్యోగం అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూడండి, క్యాంపస్లో చూడండి, ఎక్కడన్నా చూడండి, యూత్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్నే చూస్తుందండి. మీ ఓవరాల్గా ఎన్ని ఓట్స్ ఉన్నాయి, ఎవరికి వేస్తారు?
ఆల్మోస్ట్ ఇక్కడ 2,50,000 ఓట్స్ ఉన్నాయండి. మీ ఫ్యామిలీ అన్న మా ఫ్యామిలీ ఇప్పుడు 100 ఉంటాయండి. మా అంటే ఎంప్లాయీస్ మాది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దాంట్లో మాకు 100 ఓట్స్ ఉన్నాయి. మా ఫ్యామిలీ పరంగా ఒక 25 ఉన్నాయి. మేము ఒక వన్ సైడ్గా మేము వేసిస్తాము. ఎవరికి వేస్తారు? చేతి గుర్తుకండి. నా పేరు శ్యామసుందరరావు. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? గోపినాథ్. ఎందుకన్నా? అంటే ఆయన పదాలు మంచి మంచి పనులు చేసాడు గోపినాథ్. అందుకోసం. సో ఆయన చనిపోయారు కదా, వాళ్ళు ఇప్పుడు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. సో ఎలా చేస్తారు అనుకుంటున్నారు? బాగా చేస్తారు. జనాలు ఉన్నాయి, ఇంకా మంది జనాలు ఉన్నారు కదా, దాన్ని బట్టి చేసేస్తారు. ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ గెలవదంటారా? అదే అది దాని గురించి మేము చెప్పలేం కానీ గెలుతుంది. కానీ ఇది గోపినాథ్ బెస్ట్. ఇక్కడ స్థానిక వ్యక్తి నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా చాలా సంవత్సరాల నుంచి. ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. గెలిచేదానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో మాకు తెలియదండి. అవన్నీ మాకు తెలియదు. మరి ఇది అనుకుంటున్నాను, ఇది గోపినాథ్. ప్రెసెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది? అల్లుకోలంగా ఉంది. అల్లుకోలంగా ఉంది. చాలా పథకాలు పెట్టారు కదా, సూపర్ 6 ఎంతవరకు అమలు అవుతున్నాయి? ఏమో మాకేం తెలియదు. మాకేమో అందలేదు. అవి ఒకటి కూడా ఒకటి కొంత అందలేదు. ఫ్రీ బస్ పెట్టారు కదా, అది ఎలా ఉంది? అది మాత్రం జనాలు కొట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు జుట్టు పెట్టుకుని అదే సరి తీసాను. మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయని ఇక్కడ? మాకు ఉన్నాయి 4-5 ఓట్లు ఉన్నాయి. 4-5 ఓట్లు. ఎవరికి వేస్తారు? అదే కేసీఆర్. కేసీఆర్కి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? మేము చెప్పలేమండి. అది ఖచ్చితంగా అయితే గెలుస్తారు. ఖచ్చితంగా వెళ్తారు. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? కోటేశ్వరరావు. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? నవీన్ అన్న గెలవాలని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, మరి ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఎలా గెలుస్తారంటే అన్న గురించి, అన్న అభిమానం మాకు. అన్న గురించి అంటే చాలా మంచివాడు, ఎప్పుడు పిలవంగానే వస్తాడు. ఎనీ టైం ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా వచ్చి సాయం చేస్తాడు అన్న. ఎనీ టైం డోర్ కొట్టినా డోర్ తెరుస్తాడు అన్న. అట్లా అంటే స్థానిక వ్యక్తి అంటున్నారు. స్థానిక వ్యక్తి. సో మాగుంటే సునీత గారు కూడా నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు కదా? ఏముండదన్న. ఈసారి నవీన్ అన్న వస్తాడు అన్న 100%. నవీన్ అన్న వస్తాడు 100%. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు భయ్య? అన్న గురించి మాకు తెలుస్తాను. ఇప్పుడు ఆమె గురించి తెలియదు. అప్పుడంటే మాకు నన్ను గోపినది ఉంది. ఇప్పుడు ఆమె గురించి మాకు తెలియదు కదా. నవీన్ అన్న గురించి మాకు తెలుసు. ఎప్పటి చూస్తున్నా నవీన్ చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. సో అన్న గెలిస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి అంటారా? పనులు జరుగుతాయి. ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ఉన్నాయి, రోడ్ బాగాలేదన్నా ఇట్లా అంటే సాయం చేస్తాడు అన్న. ఏమన్నా ఇట్లా అన్న ప్రాబ్లం ఉందన్న, ఇట్లా గల్లీలో ఇట్లా ఉందన్న, అట్లుందంటే ఏమో వచ్చి ఇంటికి వచ్చి ప్రాబ్లం చూసుకొని సాల్వ్ చేస్తాడు అన్న. మీ ఎక్స్ఎమ్మెల్యే మాగుంటి గోపీనాథ్ గారు కూడా చాలా వరకు పనులు చేశారంటారా? ఏమో అంత చేయలే అన్న. ఇప్పుడు వాళ్ళు మిస్సెస్గా నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు నవీన్ అన్నకే ఇస్తారు అయితే ఓట్లని. 100% నవీన్ అన్న. సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తున్నాయి కదా, అన్ని పథకాలు ఫ్లాప్ అయ్యాయని. సో ఓట్లు ఎలా పడతాయి అంటున్నారు? పడితే అన్న గురించి తెలుసు మాకు. ఇంకా అభిమానం అని అంటే నేను ఒక్కోనని కాదు, మా ఏరియా మొత్తం మా ఈసు కూడా నుంచి మొత్తం అన్నకే పడతాయి సార్. అంటే మీరు ఏమంటున్నారు, మాకు పార్టీతో సంబంధం లేదు, వ్యక్తి ఉంటే చాలు అంటున్నారా? ఆ వ్యక్తి ఉంటే చాలు మాకు. ఈసారి అన్న గెలవాలన్న. అన్న గెలిస్తే పనులు జరుగుతాయి. పనులు జరుగుతాయి, 100% జరుగుతాయి. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్న? వస్తాయన్న, 100% వస్తాయన్న. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మొత్తం? ఎన్ని ఓట్లు అంటే ఇక్కడ ఇంట్లో అంటే మీ ఇంట్లో ఉన్నాయన్న 15 ఓట్లు ఉన్నాయి. మొత్తం మా అన్నకే. మా ఇంట్లో నుంచి మొత్తం మా అన్నకే వేస్తాం. మా ఫ్రెండ్స్ అందరు, మా గల్లీ, మా ఈసూడ నుంచి మొత్తం అన్నకే వేస్తాం. మీ ఏరియాలో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయన్న? ప్రాబ్లమ్స్ అంటే వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్స్ అవే ఉన్నాయన్న. సో ఎన్ని ప్రాబ్లం నవీన వస్తే తీరిపోతాయి అంటారా? తీరిపోతాయి అన్న. అన్న వస్తే తీరిపోతాయి. అన్నకి ఏం చెప్పినావు అన్న సాల్వ్ చేసేస్తాను. అన్న మీద ఒక కంప్లైంట్ ఉంది కదా, అన్న ఒక రౌడీ షీటర్ అని చెప్పి. ఏం రౌడీ షీటర్ లేడన్న. అన్న వాళ్ళ డాడీ పేరు రౌడీ షీటర్, ఏదో పేరు ఉండే అంతే. ఆయన అన్న నవీన్ మా చాలా మంచివాడు. అంటే కావాలనే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? కావాలని అంతే, ఫేక్ అది అంతే. రౌడీ షీటర్కి ఎట్లా ఇచ్చిరన్న అందరు అదే పబ్లిక్ టాక్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. మాకు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకన్నా? పనులు చేసిండు కాబట్టి, అతను రోడ్లు వేసిండు, డ్రైనేజ్ చేయించిండు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎంబడే వస్తుండే అతను. అట్లా ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటున్నారా? ప్రజెంట్ గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్. ఇది వేస్ట్ గవర్నమెంట్ అంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ గవర్నమెంట్. ఇది ఆడ హామీలు చెప్పిండు, ఒక హామీ కూడా చేయలే. సూపర్ 6 ఒక్క హామీ కూడా చేయలేడు. ఫ్రీ బస్సు పెట్టిండు, ఆడలో కొట్లాడగా మొగోళ్ళ కొట్లాడ పెట్టిండు. అది మొగనికి చెప్పకుండా ఎక్కడో పోతుంది. కరీంనగర్కి వెళ్ళి వచ్చింది, నీలపూర చాదాయికి వచ్చింది. 4 ఆడోళ్ళు అవసరమా?
ఫ్రీ బస్ వల్ల వస్తున్నారు అంటున్నారా? మన ఫ్రీ పాస్ వల్లనే వస్తున్నారు. పని లేని వాళ్ళు కూడా బయటికి వెళ్తున్నారు. ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుంది. ఎవడు పెట్టమన్నాడు అతన్ని? మళ్ళీ బస్ టికెట్ల కూడా రేట్లు పెంచారు కదా. 10 రూపాయలు టికెట్ పెంచిండు, కరెంట్ బిల్ 12 రూపాయలు పెంచిండు యూనిట్కు. ఎవడు కడతాడు? వాడు అయ్యా కడతాడా? ఉన్న 43 ఏళ్ళు లేవానికి. కేసీఆర్కి ఉన్నంత తెల్లెంటికి ఉన్నంత బొచ్చు లేదానికి. ఆడు సీఎం అయి పెద్ద అంతా పబ్లిక్ చూతే పని వస్తున్నారు అందరినీ. ఈసారి ఎలక్షన్లో మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? అన్న మేము పార్టీని చూసే వ్యక్తి ఓటేస్తామన్న, వ్యక్తిని చూసేయం. మాకు పనులు చేసేవాడు కావాలి ఎవరైనా సరే. సో ఈసారి లోకల్గా నవీన్ యాదవ్గా నిలబడుతున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా అయితే నవీన్ యాదవ్ మంచోడే, అని అతను నెంబర్ ఉన్నాయి అన్ని చర్యలు మంచోళ్ళు లేదు. పిల్లవా చెప్తున్నాను. మాగుండి సునీత గారు నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడతాయంటారు బాగా? సానుభూతి ఓట్లు పడతాయి. మేము ఉండేవాడు కూడా వేయించేంత కెపాసిటీ కూడా మాకు కూడా ఉంది. సో కేసీఆర్ వస్తే మీకు అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా మేము 10 ఏళ్ళు చేసినాం కాబట్టి ఆయన దగ్గర 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం. కళ్యాణ లక్ష్యం చేసినాం, షాదీ ముబారక్ చేసినాం, ప్రతి ఒక్కరికి ఆపద వస్తే ఆదుకున్నాం. చచ్చిపోతే సావులకు దానికి దీనికి ఇచ్చినాం. మేము సాడి దగ్గర ఇప్పించినాం కూడా. కానీ ఇంటికి లాస్ట్ టైం ఓడిపోయాడు అన్న. ఇక అది ఊర్లలో, ఇక్కడైతే సిటీలో అయితే ఊర్లలో ఓడిపోయింది. అది ఆశ పెట్టి వీళ్ళు 6 పథకాలు పెట్టాక ఊళ్ళో ఏంటంటారు ఆశపడి అరే ఇవి వస్తాయి అవి వస్తాయని పెట్టారు. ఏడేసిండు రైతు బంధు? ఎవరికి వేసిండు? సో ఈసారి ఎలక్షన్లో డబ్బులు తీసుకుని ఓటేస్తారా, మీకు అభివృద్ధి పనులు చేసే వాళ్ళకి ఓటేస్తారా? మాకు డబ్బులతో అవసరమే లేదు. మేము సానుభూతి మంచిగా ఓటేస్తాం మేము అంతే. మాగుంటి సునీత గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా, ఓటేస్తే మీకు ఎలా అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. ఆమెకు ఆల్రెడీ ఉంది, వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆమెకు సపోర్ట్ నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు విష్ణు ఉన్నాడు, ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేనే ఉండే స్టార్టింగ్లో. ఆయన ముందుకేసుకొని నడుస్తాడు. మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయన్న? ఇక్కడ మాకు మొత్తం ఇక్కడ అవతల కలిసి మాయ 2 గల్లి దాదాపు మాకు ఒక 30-40 ఓట్లు ఉంటాయి. ఓకే. అట్లా మా తరఫు నుంచి మేము 10 ఓట్లు వేస్తే మా తరఫు నుంచి ఇంకో 10 మంది 10 ఓట్లు వేపిస్తాం. అట్లా ఏ పార్టీకి వేస్తారు? మేము కారుకి వేస్తాం, బరాబర్ కారుకి వేస్తాం 100%. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? అంటే మెజార్టీ గురించి చెప్పలేము. ఏం వచ్చినా మెజార్టీ తక్కువనే వస్తుంది. ఇద్దట్లా టకాఫర్ మెజార్టీ ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. టకాఫర్ ఖచ్చితంగా ఉంది. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, వెల్కమ్. ఇక మాకు ఏదో ఒక తెలిసి నవీన్ నోడు, ఆ నవీన్ కానీ గెలిస్తే ఏమో ఆయన మాకు కొంచెం. ఆయన కాంగ్రెస్ తరఫు నిలబడుతున్నారు కదా, గెలుస్తారంటారా? ఏమో అనుకుంటున్నాం, మా మనసులో అయితే అనుకుంటున్నాం. దేవుడు ఉన్నాడు, ఇంకా ఏం చేస్తాడు. కానీ నవీన్ అన్న మీద కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ఏ పథకాలు జరగట్లేదు అని. ఓటు ఎలా వేస్తారంటున్నారు? మాకు అనుకుంటున్నాం, మేము నవీన్కి వేయాలని అనుకుంటున్నాం. ఈ దేవుడు ఏం చేస్తాడో మాకు తెలియదు కదా సంగతి. ఆ భగవంతుడికే తెలవాలి. ఇంకా అదల్లా ఎన్ని పార్టీలు నిలబడి ఊరికనే ఖాళీ అయిపోతున్నాడు. కానీ ఈసారి అన్నా ఏమైనా వస్తే కానీ మంచిగా ఉంటుంది. ఆయన మాకు అంతా ఏదన్నా గుడికి కానీ ఎవరైనా మేము చచ్చిపోతే కానీ గరీబుల పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఇప్పటికి మాకు ఆయన ఏమి ఇట్లా లేకున్నా ఉడక వచ్చి అలా సాయం చేసిపోతాడు. ఇప్పటి వరకు అయితే ఆయన ఏమి ఇట్లా ఏ పార్టీలో లేకున్నా సరే ఇట్లా పలాని మంచి చచ్చిపోయినట్టే ఆ మంచికి దానం చేయమని పైలు ఇచ్చిపోతాడు. పిల్ల పెళ్ళి ఉందయ్యా ఏం లేదు గరీబ్ వాళ్ళు అంటే పిల్ల పెళ్ళికి సాయం చేస్తాడు. ఇట్లా నాయన మేము గరీబ్ వాళ్ళని తిననీకే లేదంటే 4 అన్నం పెడతాడు. ఆయన నాన్న వస్తే ఏదో మాకు ఏదో మంచిగా చెడ్డ చేస్తాడేమో కానీ ఇంకా ఎవరు వచ్చినా అంతలే ఉంది, ఏమంత పెద్దగా కనబడతలేదు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కదా, ఏది జరగట్లేదు అని చెప్పి ఓటు వేస్తారంటావా, లేకపోతే నవీన్ అన్నను చూసి ఓటు వేస్తారంటారా? నవీన్ అన్నం చూసి ఓటేద్దామని మాకు ఇష్టం ఉంది. కానీ ఇంకా నవీన్ అన్న వచ్చే దండగా అంటారు, రాంది దండగా అంటారు, ఇదే కావాలంటారు, కారే కావాలంటారు. మందికి ఒక్కొక్కరు లెక్కలు లేరు కదా, ఒక్కరి లెక్కలు ఉంటే ఒకటే లెక్కల వస్తుంది ఏదే. కానీ ఇప్పుడు నీవో మాట నేనో మాట మాట్లాడితే కుదరదు కదా. ఇంకా మరి ఆయన అయితే ఇంతవరకు పెట్టుకుంటూ వచ్చిండు మంచిగా, ఆయన చేతి నుంచి అందరికి పెట్టుకుంటూ వచ్చిండు. ఆయన వస్తే మంచిగా ఉంటుంది. మాకైతే ఆయన మీద ఉంది. ఈసారి మీరు పార్టీ కాకుండా వ్యక్తిని చూసి ఓటేస్తారా? ఏమో చూస్తాం. ఇక ఆయన ఇంతమందికి అయితే ఇట్లా అని మాకు అంతా తెలుసు కాబట్టి అట్లా మాకు నవీన్ మీద కూస్తుంది అంతే. ఇంతకుముందు కూడా ఏరే పార్టీ పెడితే దాంట్లో పోయిండు ఆయన దాంట్లో ఎందుకు పోతున్నాడు కూడా మాకేం అర్థమైతే లేదు.
మరి ఎట్లా పోతున్నాడు, ఎందుకు ఇంత సాయం చేస్తున్నాడు, ఇంత సాయం చేసినా కూడా ఎందుకు పోతున్నాడు అట్లా అని మాకు అర్థం అవుతలేదు. ఏ విషయంలో పోతున్నాడో ఏమో కథను. మాగోడు సునీత గారికి సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా. హస్బెండ్ చనిపోయినప్పుడు అయినా కూడా ఆయన చేసేది ఆయన ఎక్కడెక్కడో పెద్ద పెద్ద దాంట్లో చేసిండు. కానీ మాయాసట్లోకి వచ్చి ఏంది హెల్ప్ చేసినోడు కాదు. మాకేమి అంత పెద్దగా మాకు చూపినోడు కాదు. ఏదో ఆ కేసీఆర్ ఇచ్చేటివి అప్పుడు పింఛన్లు, అదే పింఛన్ పడుతుండే చేస్తుండే. ఆ పింఛన్ కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఓట్లు ఉడకలేవు. ఇక అవి పింఛన్లు లేవు. ముసలోళ్ళు పింఛన్ వస్తేనే కదా ఇంత తిండి తాగేది. ఇంకా వాళ్ళు చచ్చిపోయాక ఇస్తావా అట్లా. అది నేను మాట్లాడేది, ఇంకా ఏం లేదు. అటు వరకు మాట్లాడినా మాకైతే నవీన్ అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే మీరు ఎలక్షన్ టైంలో మాకు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు కాబట్టి మీకు మేము పనులు చేయట్లేదు అంటున్నారు. మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే మేము అన్ని పనులు చేస్తాం అంటున్నారు. డబ్బులు ఎవరు తీసుకోవట్లేరు. పార్టీల మీద మేము ఈ పార్టీ అంటున్నారు, తెచ్చుకుంటున్నారు, ఇండ్లలో పెట్టుకుంటున్నారు. మాయాసులకు గరీబులకు మాకు కూడా ఒక 500 ఎంతనో పటమ్మ అనే ఇస్తే మేము కూడా ఆశపడతాం కదా. అట్లా కూడా లేదు, తెచ్చుకుంటున్నారు. ఎవరి తిప్పలకాళ్ళు ఇంట్లో పెట్టుకుంటున్నారు. పెట్టుకొని వాళ్ళు పెద్దగా అయ్యేది మేము చెడిపోయేది లేదు. ఏమో ఓటు అయితే వేస్తాము ఎవరికో ఊరికి మాకు బుద్ధి వాళ్ళకు. అంటే మీరు డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు మొత్తం వసూలు చేసేదాకా వాళ్ళు ఏం పనులు చేయరు కదా. మాకు ఎవరు ఇస్తున్నారు డబ్బులు? ఎవరైనా ఇస్తే కదా మేము వేసేది. మాకు ఎవరు ఇవ్వకుండా ఇచ్చినా ఓటు అయితే వేస్తాం కదా. మాకు ఇష్టమైన వాళ్ళకి ఓటు వేస్తాము. ఇచ్చినా ఇవ్వకుండా మాకు డబ్బులే కావాలి, ఓటు వేయాలని మాకేం లేదు. ఎప్పుడు మేము డబ్బులు తీసుకోలేదు. ఇప్పుడు డబ్బులు తీసుకునేది ఏముంది? మేము ఎప్పుడు తీసుకోలేదు డబ్బులు ఇంతవరకు అయితే. ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లే. 5 ఓట్లు మా బిడ్డలు 5 ఓట్లు, 10 ఓట్లు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? చంద్రకళ. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? మాకు సునీత మేడం రావాలనుకుంటున్నాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదా? ఏం చేస్తలేదు. మాకు ఆఫర్లు అనేది ఏం లేదు. ఆ కరెంట్ ఒకటి లేదు, బస్ టికెట్ మాకు ఏం అవసరం. ఇంట్లో ఉండేటోళ్ళకి బస్సు ఫ్రీ బస్సు పెట్టడానికి రేట్లు కూడా పెంచారు కదా. ఏమో తెలియదు. మేము ఎక్కడ వెళ్ళాం, మాదంతా ఇక్కడే. మాకు ఏ ఊర్లో ఏం లేవు. ఇక్కడ లోకల్ వ్యక్తి నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా కాంగ్రెస్ తరఫున. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ అవును నిలబడుతున్నారు, కానీ ఇంట్రెస్ట్ లేదు మాకు. లేడీస్కి అయితే లేదు సార్. మాకు వాటర్కి కరెంట్కి చాలా ప్రాబ్లం ఉంది. ఆ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఏ బాగా లేకుండా లేడీస్కి. మేము అదే రావాలని కోరుకుంటున్నాం. మన శారీస్ కూడా ఇచ్చారు మాకు బతుకమ్మలకి. సానుభూతి ఓట్లు పడతాయి అంటున్నారా? పడతాయండి. సానుభూతి అనేది ఏం లేదు, డెఫినెట్గా వస్తుంది తను. సో కేసీఆర్ వస్తే ఖచ్చితంగా మీకు జరుగుతుందని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మేము తన నుండి మేము లాభం పొందినాము. హెల్ప్నెస్ మాకు బాగా చేశారు. మేము పేద పరిస్థితుల్లో ఉన్నాము. మేము కట్నం లేకుండా ఉంటే మాకు కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చారు. మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సూపర్ 6 పెట్టింది కదా, అవి ఎంతవరకు వస్తాయి? ఏమో మాకైతే గుండాయిజం పార్టీ సార్. సారీ కాంగ్రెస్.